హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈరోజు మనము ఎస్ఎస్సిలో మోస్ట్ రిపీటెడ్ అండ్ ఎక్కువసార్లు ఎగ్జామ్స్లో అడిగినవి ఇంపార్టెంట్ సినానిమ్స్ గురించి తెలుసుకుందామండి. సో ఎందుకంటే రానున్న రోజుల్లో ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి చాలామంది ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతారు. అయితే ముఖ్యంగా తెలుగు మీడియం చాలామందికి తెలియదు కదండి సినానిమ్స్ అనేవి ఎలా చదవాలి, ఏవి చదవాలి అనేసి. సో మన ఛానల్ నుంచి అయితే నేను 20 అలాగే ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో లేట్ చేయకుండా మొదలు పెడదామండి. సో సినానిమస్ అండి. ఎరోనియస్ అంటే ఫాల్స్ అండి, అంటే తప్పుగా అంటారు కదా అలాగనమాట. ఫాల్స్, ఇన్వాలిడ్, రాంగ్, ఇన్కరెక్ట్ అండి, ఇన్కరెక్ట్. తర్వాత మ్యాసివ్ అంటే హ్యూజ్ అండి, జిగాంటిక్ అనమాట, జిగాంటిక్. అబ్లిటేరేట్ అంటే నాశనం చేయండి అని అర్థం అండి, అంటే అన్హిలేట్, అబాలిష్, అరేజ్, డిస్ట్రాయ్ అండి. తర్వాత రిప్రోచ్ అంటే దూషణ అండి, దూషించడము. సో బిరేట్, అడ్మానిష్, డిసప్రూవ్, డిస్గ్రేస్ అండి. అలాగే హర్డ్లీ అంటే అబ్స్టికల్, ఇంపెడిమెంట్ అండి. అలాగే పొయగ్నెంట్ అంటే వేదన అండి, ఎమోషనల్, సాడ్, టచింగ్, డిస్టర్బింగ్ అండి. అలాగే రిటాలియేట్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం అండి, అంటే ఎవెంజ్, రియాక్ట్, రెసిప్రొకేట్ అండి. అలాగే స్పాంటేనియస్ అంటే స్వాభావికంగా ఉన్నవాళ్ళు, ఇంపల్సివ్, ఇన్స్టిక్టివ్. అలాగే ఎక్స్టెంపోర్. అలాగే వెనరేట్ అండి, అంటే ఆదరించడము, గౌరవించడం ఆ టైప్లోకి వస్తుంది. దీన్ని రివేరు, రెస్పెక్ట్ అంటారు. అలాగే వండర్ అండి, దారి తప్పడం. రోమ్, డెవియేట్ అంటారండి. ఇయర్న్ అంటే ఆకాంక్షించడం అండి, స్ట్రాంగ్, డిజైర్, క్రేవ్. అచీవ్ అంటే అకాంప్లిష్ అండి, సక్సీడ్ అవ్వడము. అలాగే ఎలే అంటే రిలీవ్ అండి. అలాగే యాంగర్ అంటే డిస్ప్లెజర్, ఫ్యూరీ, ఎన్రేజ్ అండి. అలాగే యాంగ్విష్ అంటే అగోని, ఎకే, సోరో, పెయిన్ అంటారండి. అలాగే ఆగస్ట్ అంటే మెజెస్టిక్, డిగ్నిఫైడ్, ఎమినెంట్ అండి. అలాగే ఛాలెంజ్ అంటే అబ్జెక్షన్, క్వశ్చన్, డేర్ అండి. అలాగే డిసెప్టివ్ అంటే చీట్, మోసగాడు అంటాం కదండి. సో అది. డిరైడ్ అంటే మోకు, రిడిక్యూల్ అంటే ఇప్పుడు కొంతమంది మనం మాట పట్టిస్తాం కదా, మజాక్ చేస్తాం, వాళ్ళని అంటారు అనమాట. డిస్టర్బ్ అంటే బ్రేక్, డిస్టర్బ్, బ్రీచ్ అంటారండి. సో ఇవన్నీ ఈరోజు మనం నేర్చుకున్న 20 పదాలు. సో ఎక్కువగా ఒకసారి నేర్చుకోకండి, రివిజన్ అవ్వదు. అందుకే 20 చేస్తున్నాను. లేకపోతే ఒకసారి 50, 100 చేద్దును. బట్ అలా అయితే మీరు నేర్చుకోలేరు, దాన్ని రివిజన్ చేయలేరు, ప్రాక్టీస్ చేయలేరు. ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు మొదలుపెట్టిన వొకాబులరీ అనేది ఈజీగా ఫినిష్ చేయగలరు. సో వొకాబులరీని లైట్గా తీసుకోకండి. రోజుకి 20 ఈడియమ్స్, ఫ్రేజెస్, 20 యాంటోనిమ్స్, సినోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకుంటూ ఉండండి. సరేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎంతవరకు చూసినందుకు.